హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వేపాకు ఫేషియల్ అనుకోండి. పేస్ట్తో మన ఒళ్ళుకి మొత్తం మంచిగా రుద్దుకుంటే ఇప్పుడు ఎండాకాలంలో మనం సఫర్ అయ్యే చెమటకాయతో చాలా మంది సఫర్ అవుతారు కదండి. అలాంటి చెమటకాయని దూరం చేస్తుంది. ఇలా మంచిగా ఒక పెద్ద కొమ్మ వేపాకు తీసుకొని దాన్ని మంచిగా తీగి ఆకంతా మంచిగా నీట్గా కడుక్కొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ చేసుకుని ఇందులోనే మనం చిన్నపిల్లల కోసం అయితేనేమో డైరెక్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. పెద్దలో పెట్టాలంటే నేను యాడ్ చేస్తున్నాను కదా పసుపు, అట్లా యాడ్ చేసి పెట్టుకోవాలి. అమ్మాయిలు అయితేనేమో, అబ్బాయిలు అయితే అంటే పెద్దవాళ్ళు అబ్బాయిలైనా అట్లా పసుపు వేసుకొని పెట్టుకుంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మంచిగా పనిచేస్తుంది. నేను నాకు మామూలు కోసమని ఇట్లా ఫస్ట్ వేపాకు ఒకటే దంచి మిక్సీ కట్టి మనకి ఫస్ట్ పెట్టి స్నానం పోసినాక మిగిలిన దాంట్లో నేను పసుపు వేసుకొని నేను పెట్టవచ్చు. పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ ఎవరికైనా యూజ్ చేయొచ్చు. చెమటకాయ అనేది అస్సలే కాదు, మామూలుకి సమ్మర్లో కంపల్సరీ నేను యూజ్ చేసేట్టు వేసి ఇది ఒక టిప్ లాంటిదండి. చిన్నపిల్లలకు ఎవరికైనా చెమటకాయతో మస్తు సఫర్ అవుతుంటారు. మనం పౌడర్స్ అని సోప్స్ అని అన్నీ వాడుతుంటాం. అట్లా కాకుండా మనం ఇంట్లోనే ఉండే వేపాకుతోటి ఇట్లా మంచిగా పేస్ట్ చేసుకొని మంచిగా ఒళ్ళంతా రాసి ఒక అర్ధగంట సేపు అట్లా కూర్చోబెట్టి కూడా మంచిగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్కి ఏదేదో రుద్దుకొని ఫేస్ ఖరాబ్ చేసుకునే కంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇట్లా తయారు చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, ఒళ్ళు పెట్టుకోవచ్చు. మన సమ్మర్లో వచ్చే చెమటకాయ మటుమాయం చేస్తుంది ఇది. నేను ఈరోజు మామూలుగా చిన్న కొడుకు పెట్టేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా.